హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై. నేను ఫస్ట్ నేర్చుకున్న రెసిపీ అండి ఇది. ఇదే నేను నేర్చుకున్న ఫస్ట్ రెసిపీ. సో, నేను ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు కొత్తగా ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనికోసం నేను ఒక్క సైజు ఉల్లిపాయ, మీడియం సైజ్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. అందులో మనం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆ 2 పచ్చిమిర్చిలు, ఒక్క ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ఆహ్, స్ లాంగ్‌గా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా. సో, పొడుగ్గా కట్ చేసుకుంటే బావుంటుంది మీకు తినడానికి కూడా. సో, దీని తర్వాత కరివేపాకులు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు అనేవి మనకి బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా వేపుకోవాలండి. అంతవరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టకుండా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. సో, ఇది కూడా వేసి మనం ఉల్లిపాయలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలండి. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్‌గా బావుంటుంది. ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. లేదంటే ప్యాకెట్స్‌లో ఏదైనా వాడుకోవచ్చు. సో, చూసారా ఉల్లిపాయలు అనేవి బ్రౌనిష్ కలర్‌లో ఎంత బాగా వేగాయో. సో, ఇందులో మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో, ఇంతేనండి. నేను మసాలాలు అయితే ఏమీ వేయట్లేదు. సో, ఇవన్నీ బాగా వేయించుకోవాలి నూనెలోని. 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. నేను నీట్‌గా కడిగేసుకొని ఉంచుకున్నాను. సో, ఈ చికెన్ అయితే అందులో మనం వేసేసుకుందాం. సో, సింపుల్‌గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. కొంచెం మనం ఉడకడానికే టైం టేకింగ్ ఉంటుంది. ఇందులో అయితే నేను ఏమీ వేయట్లేదు. ఈ చికెన్ అనేది మొత్తం అంతా వేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. సో, ఇవన్నీ బాగా కలిగేలాగా ముక్కకు బాగా అంటుకునేలాగా కలుపుకోండి. సో, ఇంతేనండి. సో, మీరు ఎలా తయారు చేస్తారో నాకు కమెంట్ చేయండి. సో, లాస్ట్‌లో చూద్దురు కానీ ఎలా వస్తుందో. ఏంటి ఏం చెయ్యట్లేదు అంటే ఏమీ వేయట్లేదు అనుకుంటున్నారు. కానీ ఏ మసాలాలు వేయకుండానే టేస్ట్ అదిరిపోతుంది. ఏ మసాలాలు వేశాననేది చెప్తాను ఇప్పుడు. మూత పెట్టి ఓ 15 నిమిషాలు ఉంచండి. సో, ఉంచారు కదా! 15 నిమిషాల తర్వాత చూసారా? ఆ చికెన్ నుంచి వాటర్ అయితే మనకి వస్తుంది. సో, ఇది కారం పొడి. అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి. ఓన్లీ చికెన్ ఫ్రైకి మాత్రమే ఇది. దీనిని 4 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. ఏమీ లేదండి. ఆహ్, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్నాను. సో, ఈ పొడే నేను కారం పొడిగా వేసుకుంటున్నాను. సో, ఇదేనండి టిప్పు. సో, కారం వేయట్లేదు. ఇదే పొడి నేను దీనికి కారంగా వేసేసుకుంటున్నాను నా చికెన్ ఫ్రైకి. సో, ఇది అంతా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే, సో, చూసారా ఎలా తయారైందో. ఇది వాటర్ అయితే వేయలేదండి. అది అలాగ దానికి అంటుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో, లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇది రైస్ అండ్ చపాతీలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. మెయిన్‌గా రైస్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. సో, నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.